హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు కొత్త రకం వంట చేశానండి. అది ఏమిటో నాకే అర్థం కాలేదు. నేనేదో చేయబోయాను, అదేదో అయిపోయింది. సర్లే అని చేసేసాను. అయితే తింటుంటే చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. అది ఎలా చేశానంటే మైదా పిండి అండి. ఒక కప్పు మైదా పిండి వేశాను. తర్వాత ఒక స్పూను బొంబాయి రవ్వ వేసానండి. ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసి కలిపేసానండి బాగా. మొత్తం కలిపేసి ఒక కప్పు వాటర్ పడతాయండి దానికి. ఒక కప్పు పోసేసాను. వాటర్ కూడా పోసి కొంచెం జారుడుగా కలిపేసుకున్నానండి. తింటుంటే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి దానికి ఏదో పేరు మీరే పెట్టండి. అది ఏం పేరో నాకే తెలియలేదు. స్వీట్గా చాలా బాగుంది తింటుంటే. మొత్తం కలిపేసుకోవాలండి. అలా గరిటతో రాదండి, ఇక చేత్తో కలిపేసాను. ఆ వాటర్ కూడా పోసేసి చేత్తో బాగా కలిపేసాను. ఉండలు లేకుండా మెత్తగా కలిపేసాను. ఫ్లఫీగా వచ్చింది, బాగా చాలా బాగా వచ్చిందండి. అట్లా చేత్తో కలిపేసుకుంటేనే బాగా వస్తుందండి. స్పూన్తో గరిటతో రాదండి. బాగా కలిపేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేయాలండి. దాన్ని పెట్టేసిన తర్వాత ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకున్నానండి. ఏ కప్పుతోటి అయితే మైదాపిండి తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం తీసుకొని తురిమి దాంట్లో వేసేసుకొని ఒక వెల్లడిపాటి గిన్నెలో వేసుకోవాలండి. అందులో ఒక కప్పు వాటర్ పోసుకొని మన తీగ పాకంలాగా వచ్చేటట్లు పట్టుకోవాలి. గులాబ్ జామ్కి ఎలా పడతామో అలా పట్టేసుకోవాలి. అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసేసానండి. వేసేసి చూడండి, పాకంలా రావాలండి. బాగా కొంచెం ఉడుకుతుంది. గొంతు ఈరోజు నొప్పిగా ఉందండి, జలుబు చేస్తుందేమో, వాయిస్ సరిగ్గా లేదు. చూడండి, మొత్తం అలా వచ్చేసింది. తర్వాత పిండి బాగా వచ్చేసిందండి. దాంట్లో బేకింగ్ పౌడర్ కొంచెం వేసాను. తర్వాత ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నానండి. మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను కొంచెం వేసాను కలర్ కోసం, కలర్ బాగుంటుందని కొంచెం ఒక చిటికెడంతా వేసానండి. వేసి మొత్తం కలిపేసి ఆయిల్ పెట్టుకోవాలండి పొయ్యి మీద. చూడండి, పాకం వచ్చేసింది. మూత పెట్టేశానండి, వేడిగానే ఉంది. పాకం మూత పెట్టేశాను. తర్వాత కళాయిలో ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక పాల కవర్ ఉంటుంది కదండి, అందులో వేసేసుకొని, జిలేబీలా కాదండి, జిలేబీ అనుకుంటారేమో, కాదు, జిలేబీలాగా వేయలేదు నేను. వేరే మోడల్లో అది ఏదో అంటారు కదండి, గులాబీ పువ్వులు అది అంటారు కదండి, అలా వేయబోయానంటే అది రాలేదు. ఇలా వచ్చేసింది. అయినా కూడా చాలా బాగుందండి. ఇలా వచ్చేసిందండి. ఇలా వేసేసాను. ఇది పాకులో వేసేసానండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. తింటుంటే మాత్రం చాలా బాగుందండి. తినే కొద్ది ఇంకా తినాలనిపించేలాగుంది. ఏదో అలా చేశానండి. దానికి పేరు మీరే పెట్టండి, ఏదో కామెంట్ చేయండి నాకు. కొంచెం బాగా ఉడికిన తర్వాత తీసేసి పాకంలో వేసేసానండి. ఇదంతా కొంచెం చిక్కబడినట్టుంటే కొంచెం సెగపెట్టాను, మొత్తం కలిసిపోయింది. మొత్తం వేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి.